అలెగ్జాండర్ లాంటి రాజు ఒకడు ఇండియాకు వస్తున్నాడంట. వాళ్ళ గురువు ముందే చెప్పాడంట, ఏ దేశానికన్నా పో ప్రాబ్లం లేదు, ఇండియాలో మాత్రం జాగ్రత్తగా ఉండన్నాడంట. ఎందుకంటే వాళ్ళు కొట్టరు చిట్టరా మాటలతో సాగుపడతారు, నరాలు వీక్నెస్ తెప్పిస్తారు, నీకు జాగ్రత్త. ఇండియాకు వచ్చాడు. అరణ్యంలో పోతూ ఉంటే ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడంట. అంటే సర్వసంగ పరిత్యాగం చేసినోడు, వైరాగ్యం వచ్చినోడు ధ్యానంలో ఉన్నాడంట. ఇతను అతన్ని పలకరించాడు. నేనెవరో నీకు తెలుసా అన్నాడంట. ఏం పట్టించుకోవాలా, కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. నేనెవరో నీకు తెలుసా, ఈ ప్రపంచంలో చాలా భూభాగాన్ని గెలిచిన వాణ్ణి, ఇంత పొడవు ఇంత వెడల్పని కొలత వేయలేనంత భూమిని ఆక్యుపై చేసిన వాణ్ణి, చాలా భూభాగంలో నా జెండా బాతిన వాణ్ణి, ఇంత భూభాగాన్ని నా సొంతం చేసుకున్న వాణ్ణి, ఏంటి నన్ను చూసి కనీసం లేవలేదు నువ్వు అని ఆ భీరాలు బలుగుతూ చాలా భూభాగాన్ని సొంతం చేసుకున్న వాణ్ణి నేను తెలుసాను నీకు అంటే, అప్పుడు నోరు తెరిచి అన్నాడంట, అంతెందుకు 6 అడుగులు చాలుగా అన్నాడంట. చాలా భూభాగం ఎందుకురా, సస్తే నిన్ను గొయ్యి తీసి పాతి పెట్టడానికి 6 అడుగులు చాలు. నేను ప్రపంచ భూగోళంలో చాలా బాగా ఆక్యుపై చేశానంటే అంత భూమి మొత్తంలో నువ్వు పడతావా? 6 అడుగులు చాలు. ఇంత తేలిగ్గా 6 అడుగులు చాలు కదా అన్నదానికే స్ట్రోక్ తగిలింది, బంపర్ స్ట్రోక్, బిత్తరపోయాడు బిడ్డ. నేనంటే భయం లేదా, అందరూ నా మాట అంటే వణికి చస్తారు అన్నాడంట. ఎందుకు భయం, ఎందుకు భయం, అందరినీ లోకాన్ని గెలిచావేమో, నువ్వు గెలవలా, నీకు నేను భయపడతానా అన్నాడంట. నన్ను నేను గెలవలేదా, మరి లేకపోతే పొంగుకొని వచ్చే కోపాన్ని అణుచుకోలేక అది చేతగాక దద్దమువై నా మీద రివర్స్ అవుతున్నావు. కోపాన్ని గెలవలేని నువ్వు లోకాన్ని గెలిస్తే మాత్రం నాకు గొప్ప అన్నాడు. పాయ అర్థం కాలేదా మీకు? అయిందా? దేవునికి స్తోత్రం. మహానుభావ, నువ్వెవరో సామాన్యుడు కాదు, ఇంట్లో విరక్తి చెంది వచ్చినట్టున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో విరక్తి చెంది వచ్చాడో, మరి పాపం భార్య ఆ గతి చేసిందో, మరి పిల్లలు ఆ గతి చేశారో, సమాజం ఆ గతి చేసిందో, లేకపోతే సమాధులు ఆ గతి చేశాయో, మొత్తానికి మనోడు ఊరు బయటకు వచ్చాడు. నేను ఇంత సంపాదించి ఇంత సాధించి ఇంత ప్రెషర్ అవుతున్నాను, ఇంత కలిగుండి కూడా నేను ప్రశాంతంగా నీలాగా ఉండలేకపోతున్నాను, నువ్వు ఇంత ప్రశాంతంగా ఉంటున్నావు, ఇది ఎలా సాధ్యం? తెలుసుకోవాలని ఉందా నాయన? అవును. అట్లయితే నేను చెప్పింది చేయగలవా? చేస్తాను, చెప్పండి. అటు ఇటు చూసి ఒక బరువైన రాయి చూపించి, ఆ రాయిని నీ చేతులు ఎత్తగలవా అంటే, ఇదేదో ప్రెస్టేజ్ క్వశ్చన్ లాగుంది, కాస్త ఎత్తడానికి కష్టమైనా ప్రతాపం చూపించాల్సిందే, ఎత్తుతా అన్నాడంట. సరే అట్లయితే పట్టుకొని ఎత్తు పైకి అన్నాడు. పైకి ఎత్తాడు. నేను చెప్పిన దాకా కింద వదలవాక అన్నాడంట. అది బరువైన రాయి అలా ఎత్తి పట్టుకున్నాడు. నేను చెప్పిన దాకా కింద వదలొద్దు నాయనా అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడంట. వీడెవడరా రాయి ఎత్తుకోమన్నాడు, మరి కింద పడేస్తే మళ్ళా అంత మాత్రం చేత కాలేదు, అది అద్దమ్మా అంటాడేమో అని అట్లా పట్టుకోను, ఆ వెయిట్ అలానే పట్టుకోను. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి, ఎలా ఉంది నాయనా అన్నాడంట. గోడలు లాగుతున్నాయి, చాలా భారంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకాసేపు పట్టుకో అన్నాడు. మళ్ళా కళ్ళు తెరిచి, ఇప్పుడు ఎలా ఉంది నాయన అంటే, చాలా కష్టంగా ఉంది, మొయ్యలేకపోతున్నానండి. కొంచెంసేపు ఆగి మళ్ళీ కళ్ళు తెరిచి, ఇప్పుడు ఎలా ఉందన్నాడంట. అబ్బో చాలా భారంగా ఉంది, అస్సలు కష్టంగా ఉందన్నాడంట. అట్లయితే వదిలే అన్నాడంట. వదిలేశాడు. ఇప్పుడు ఎలా ఉందన్నట, హాయిగా ఉంది, నేను చేసింది కూడా ఆ పనే అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అదని ఇదని నిన్ను ఎత్తున పెట్టుకొని మోయలేని భారమంతా మోసుకొని ఈ గతి పట్టాను రాబాయ్.
కొండే అని మొత్తం దులిపి అవతల పడేసినాక ప్రశాంతంగా ఉంది, ఇట్టున్నాను రబ్బాయి అన్నాడు. అలెగ్జాండర్ అయి ఉండొచ్చు, లేదా లాంటి రాజు అయి ఉండొచ్చు, మొత్తానికైతే జరిగింది. ఇప్పుడు ఇది మీకు అప్లై చేస్తా. ఇప్పుడు రాజు అలా చేశాడు అంటే నవ్వారు కదా. ఇంకా మీలో చాలామంది నెత్తిన వాడని చేతులతో పట్టుకుని మీరైతే తలకాల మీద పెట్టుకొని కూర్చున్నారు. ఒకటి పోతే ఒకటి బతికేది 4 రోజులు. ఈ 4 రోజులు కూడా ప్రశాంతత లేకుండా వారు ఆయన ఒకళ్ళని కొంతమందిని చూస్తూ ఉంటే ఎప్పుడన్నా చూడు ఎడుతూనే ఉంటారు. వాళ్ళు వస్తుంటేనే భయం పడుతుంటుంది నాకు. ఇదేం జీవితం నాకు అర్థం కాదు. అంతకంటే ఎక్కువ బాధలు ఉన్నవాళ్ళు కొంతమంది తగులుతారు, కళ్ళకళ్ళాడుతూ వస్తారు. కొంతమందిని చూస్తాను నేను, అంత ఏడుపు సమస్యలు ఏమి ఉండవు, కానీ ఏడుతానంటారు. నేను అనుకుంటాను ఈ మహాతల్లి ఎప్పుడు నవ్విద్దో ఏమో అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మహానుభావుడు ఎప్పుడు నవ్వుతాడు రా బాబు, ఈ మొహం ఎప్పుడన్నా చూడు ఏడుతూ మొత్తం ఆడుతూ ఉంటుంది, ఇది ఆస్తులన్నీ పోగొట్టుకున్నోళ్ళలాగా. ప్రియులారా, చాలా వరకు అనారోగ్యాలకి మనోవికారం, మనోవేదనే కారణం. క్యాన్సర్ జబ్బు వచ్చినా తగ్గే అవకాశం ఉంది. క్యాన్సర్ జబ్బు వచ్చినా, ఎందుకంటే దేవుడు సృష్టి చేసినప్పుడే సృష్టిలోనే వ్యాధిని ఎదిరించగలిగేటువంటి ఆ వ్యతిరేక శక్తిని మన బాడీలో ఆయనే పొందుపరిచాడు. ఆయన తిక్కలోడా ఏంది? సమస్త వ్యాధులకు సమాధానం మన బాడీలోనే దేవుడు రూపుదిద్దాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గాయమైంది, బ్లడ్ వస్తుంది. మీరు గమనించారా? ఈ బయట గాలి ఎప్పుడైతే రక్తానికి టచ్ అయిద్దో తక్షణమే గడ్డగట్టుకుపోతుంది. అలా గడ్డగట్టుకుపోయే తత్వాన్ని దేవుడు ఇవ్వలేదనుకో, వీడి శరీరంలో ఉన్న బ్లడ్ ఏ ఒక్క చోట చిన్న దెబ్బ తగిలినా పోతానే ఉంటుంది. ఇక కట్లు కట్టినా ఏం కట్టినా పోతానే ఉంటుంది. పోదా? చూడు, ఏం లేదు, దెబ్బ తగలగానే వెంటనే అక్కడ హ్యాండ్ ఉంచామనుకో, కాసేపు ఆ గాలి టచ్ అయ్యిద్ది, గాలి దానికి తగిలిద్ది, అప్పటికే గట్టి పడతాం స్టార్ట్ అయ్యిద్ది. చెయ్యి అట్టు ఉంచి తీసేస్తే ప్యాక్ అయిపోయిద్ది. అవునా? ఈ ప్లాన్ ఎవరిది? ఆ తత్వం అలాగా బ్లడ్కి ఉండేటట్టు ఎవరు పెట్టారు? అలాగే క్యాన్సర్ జబ్బు అయినా సరే దాన్ని వ్యతిరేకించి ఎదిరించి పోరాడేటువంటి కణజాలాన్ని మనలోనే దేవుడు ఉంచాడు. ఎక్కువ శాతం మంది ఎలా ఎఫెక్ట్ అవుతున్నారో తెలుసా? నేను చూశాను. ఒక క్యాన్సర్ అనే కాదు, హెచ్ఐవి అనే కాదు, ఎన్ని రకాల జబ్బుల్లో వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు. తగ్గిన వాళ్ళు పరిచయం ఉన్నారు, ఆ బలహీనతలతో పోయిన వాళ్ళు పరిచయం ఉన్నారు. తగ్గిన వాళ్ళకి ఎలా తగ్గింది, పోయిన వాళ్ళు ఎలా పోయారు అనేది పరిశీలిస్తే జబ్బు ఉన్నప్పటికీ మానసికంగా దృఢంగా ఉన్నవాళ్ళు ఆ జబ్బును తిప్పుకోగలిగారు. మానసికంగా బలహీనలైపోయి తమ స్థితిని గురించి వేదన పడుతూ కృంగిపోతూ దిగజారిపోతున్నటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల. నేను అందుకే చెప్తున్నాను, ఇంతకు ముందంటే మనకు భరోసా లేదు, ఈరోజు మనకి భరోసా ఉంది. నిన్ను స్వస్థపరిచే దేవుడిని నేనే అని మాట్లాడిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎంతోమంది జీవితాల్లో అద్భుతమైన విడుదలలో స్వస్థతలు ఇచ్చి బాగు చేసి బ్రతికించిన రక్షకుడు మనకున్నాడు. ఏ సమస్యకైనా, ఏ బాధకైనా, ఏ ఇరుక్కైనా, ఏ ఇబ్బందికైనా, ఏ నిందకైనా, ఏ అవమానానికైనా, ఏ శోధనకైనా, ఏ వేదనకైనా సమాధానం ఇవ్వగలిగిన సమర్థుడు ఈరోజు నీకు నాకు తోడై ఉన్నాడు. ప్లస్ ఆయనే స్పష్టంగా అనేక వచనాల్లో చెప్పాడు, బరువు నా మీద వెయ్యండి, భారము నా మీద వెయ్యండి, నన్ను నమ్మితే నా మీద మోపండి, నన్ను నమ్మితే నా మీద మోపండి అని పిలుస్తుంటే చాలామంది తమ భారాలు, తమ వారి భారాలు తన మీదే వేసుకొని నలిగిపోతా తాము ప్రశాంతత కోల్పోయి అందరికీ ప్రశాంతత లేకుండా చేసే పరిస్థితుల్లో కొంతమందిని నేను చూశాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ తపస్సు చేసేవాడేమో ఆ రాయిని కిందేసినట్టు నా బాధ్యతలన్నీ పక్కన పడేశాను, ప్రశాంతంగా ఉన్నాను అన్నాడు. యేసయ్య ఏం చెబుతున్నాడు? పక్కన పడేయొద్దు, నాకు వేయమంటున్నాడు ఆయన. ఉందా వచనం? మీ చింత యావత్తు మీ నెత్తినే పెట్టుకోండి అని ఉందా? చూడమ్మా, వచనం చూడమ్మా. పేతురు గారు చెప్తున్నాడు మనతో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
7వ వచనమా చదువు తల్లి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. అసలు ఎవరు ఆలోచిస్తారు మన గురించి, ఎవరు పట్టించుకుంటారు మన గురించి అని ఎవరికి వాళ్ళకి ఫీలింగ్ ఉందా లేదా? అబద్ధాలు ఆడకూడదు చెప్పండి. ఏంది ఎవరు చెప్పట్లా? వాక్యం చూసుకుంటున్నారా? సరే చూసుకునే చెప్పండి. నాకు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు, నా గురించి ఎవరికి చింత లేదు అనే ఫీలింగ్ మీలో కొంతమందికి ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఏడుపు ఒకళ్ళదైతే అనుకోవచ్చు, ఇంట్లో నలుగురుంటే నలుగురిది అదే ఏడుపు అయితే పిచ్చ కామెడీ కదా. అర్థం కాలేదా మీకు? భర్త, భార్య, పిల్లలు నలుగురు ఉన్నారనుకో. భార్య ఏం ఏడుతుంది? అసలు నా గురించి ఎవరికి చింత లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లా, ఈ కొంపలో నా గురించి ఎవరు పట్టించుకోవట్లని భార్య ఏడుతుంది. సేమ్ ఫీలింగ్ భర్త. ఈ కొంపలో నేను కష్టపడి తీసుకొచ్చి వేస్తే తింటున్నారు కానీ దున్నపోతుల్లాగా, అసలు నా గురించి ఎవ్వరికి చింత లేదు, నా గురించి ఎవ్వరు పట్టించుకోరు, నా గురించి ఎవ్వరు ఆలోచించరు భర్త ఫీలింగ్. పిల్లలకు కూడా అదే ఫీలింగు. అబ్బాయి అమ్మాయి అయితే అబ్బాయి అమ్మాయికి అదే ఫీలింగు. మమ్మీ డాడీ అస్సలు నా గురించి ఆలోచించట్లేదు, అసలు నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఉన్న నలుగురు అదే ఫీలింగులో ఉంటే అసలు ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, అందరి ఏడుపు ఇదేగా? అందరి ఏడుపు ఇదే కాదా? ఏందన్నా ఎంత చేస్తున్నానన్నా నేను, అసలు గుర్తించదన్నా, అసలు పట్టించుకోది దుర్మార్గురాలు. ఏడుపు వస్తుందన్న ఒక్కోసారి దలుచుకుంటే అంటారు, వద్దులే బాబా ఏడవాకు, నీకు దండం పెడతాంటాను నేను. ఎందుకంటే పట్టించుకోవట్లేదంట, చింత లేదంట. నేను చెబుతున్నా, పట్టించుకోరు పట్టించుకోరు పట్టించుకోరు. ఎవరికి వాళ్ళకి సొంత శరీరాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి బాధలు ఉన్నాయి. పక్క వాళ్ళు పట్టించుకోలేదని ఏడవటం అనవసరం. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఇంకొక 20 సార్లు చెప్పేదా? పట్టించుకోరు పట్టించుకోరు పట్టించుకోరు. 3 సార్లు చెప్పాలే, మళ్ళీ చెప్పేదా? పట్టించుకోరు పట్టించుకోరు పట్టించుకోరు. పట్టించుకోలేదనే ఫీలింగ్ ఇవ్వటం కూడా నీ పిచ్చితనమే. నేను అడుగుతున్నాను నిన్ను, నువ్వు పట్టించుకుంటావా? షో చేయకుండా నిజం చెప్పు. ఎంతమందిని గురించి చింత కలిగి ఉంటా నువ్వు? ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మాట మాట్లాడుతావు, ఏదో ఆలోచిస్తావు, కానీ ఉదస్తమానం ఒక పర్సన్ గురించి నువ్వు చింత కలిగి ఉంటావా? నువ్వు కలిగి ఉంటున్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఎలా అంటావు నువ్వు? నా గురించి ఆలోచించరని. నీ గురించి ఆలోచించరన్న ఫీలింగ్ నీకెలా ఉందో ఎదుటి వాళ్ళకు కూడా నీ విషయంలో అంతే ఉంది. ఇది రైట్. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? రైట్. అయితే అందరికీ శుభవార్త ఏంటంటే, నిన్ను గూర్చి చింతించేవాడు ఒకడు ఉన్నాడు. ఇంకో మాట కూడా చెబుతా ఈ సందర్భంగా. సరే అనుకుందాం, సరే మీ ఇంటోళ్ళు నీ గురించి చింతపడుతున్నారు అనుకుందాం. వాళ్ళు చింతపడ్డారు అనుకో, ఏమైద్ది? నీ గురించి ఆలోచిస్తున్నారు, చింతపడుతున్నారు. అయితే ఏం చేస్తారు? ఏం చేస్తారు నీకు చెప్పు? ఏమన్నా చేస్తారా? 2 డైలాగులు ఎత్తారు, పాపం చాలా కష్టపడుతున్నావు అంటారు. అంత మాత్రం నీకేం ఒరిగిద్ది? వాళ్ళు నీ గురించి చింతపడ్డా నీకు ఒరిగేదేమి లేదు, పడకపోయినా నీకు ఒరిగేదేమి లేదు. కానీ నీకోసం చింత పడాల్సినోడు చింత పడకపోతే అప్పుడు నీ కొంప మునిగిద్ది. ఎవరైనా ఆయన చింతపడటం మానేస్తే అప్పుడు డేంజర్. కానీ ఆయన ఎంత అద్భుతంగా చెబుతున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాను కనుక నీ చింత యావత్తు నా మీద వెయ్యి. నాకు అర్థం కాదు, ఏవయ్యా నా మీద వెయ్యని అడగకపోతే నువ్వే తీసేసుకోవచ్చుగా. అట్ట కుదరదు అంటాడు ఆయన. స్తోత్రం. కాదయ్యా నువ్వే తీసేసుకోవచ్చుగా, మమ్మల్ని ఏమంటావేంది? నువ్వే వేయాలి. అక్కడే ఉంది ట్విస్ట్. నేను బలవంతంగా తీసుకోవటానికి లేదు, నువ్వు ఇస్తేనే నేను తీసుకునేది. స్తోత్రం. శ్యామ్ లే, ఇది తీసుకోయా, తీసుకో. తీసుకోడేంది? తీసుకోడేందండి? తీసుకో బాయ్, తీసుకో 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 తీసుకోబా తీసుకో 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 తీసుకో. ఎట్టుంటుంది మన వ్యవహారం అంతా.
తీసుకో, నిజంగానే తీసుకో. ఇస్తే ఆ భారం అటు వెళ్ళిపోయింది. ఇవ్వకుండా సగం మన చేతిలో పెట్టుకొని అంతా నీదే భారం ప్రభువా, నీదే భారం ప్రభువా, నీకే స్తోత్రం ప్రభువా, నీదే భారం ప్రభువా, నీకే స్తోత్రం ప్రభువా, నీదే భారం. నీ భారం నువ్వు ఇవ్వాలి ఆయనకి. మర్యాద, పరలోక చట్టం కూడా దానికి ఒప్పుకుంటుంది. ఆయన లాగేసుకోవడానికి లేదు. అడుగుతాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ భారం నా మీద మోపమని అడుగుతున్నాడు ఆయన. నేను మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాను, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. ఎంతమంది వేస్తారు? అదేమన్నాడులే కానీ అన్నయ్య, ఏమన్నయ్య వేస్తే ఏం జరిగిద్దు అని అంత నానెత్తిన పెట్టుకుని మూలుగుతా ఉన్నాను. మూలుగు, నీ బతుకంతా మూలుగు, వదిలేయ్ యేసునామములో. హల్లెలూయా. బతికేది 4 రోజులు, అది ఇది ఇది అది అని మనం ఏడిచి అంతని ఏడిపించి కాదు. బాధలన్నీ చింతలన్నీ యేసు చేతికి అప్పగించి ఆయనను బట్టి ఆనందిస్తూ సంతోషంతో సాగిపోమన్నాడు. నన్ను నమ్మి నా మీద మీరు మోపినట్లయితే ఇక ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి అన్నాడు. సంతోషంగా ఉండమని దేవుడు చెప్పాడని మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఎక్కడుంది? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనమా 13వ వచనమా? 15. పర్లేదు, మనకు గుర్తుంటుంది ఈ మధ్య. చదువు. ఎవడనో కీడినకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అప్పుడప్పుడు సంతోషంగా ఉండండి, ఎప్పుడు ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పాడా? ఎల్లప్పుడూ. దేవుని బిడ్డలు వీరు దేవుని సంబంధం అనడానికి అదొక గుర్తు. ఎప్పుడు ఏడుపు మొహం వేసుకొని తిరగటం కాదు. కాస్త నవ్వండి, నవ్వు మొహం పెట్టండి, చెబుతాను. నవ్వండి. ఎవరే నవ్వమంటే ఇంకా ఏడుపు మొహం పెడుతున్నారు. సంతోషముగా ఉండుడి. ఎప్పుడు? ఎల్లప్పుడు. ఎవరు ఉండగలరు? ఎవరైతే తమ భారాన్ని ప్రభు మీద విశ్వాసంతో ఉంచారో వారు ఉండగలుగుతారు సంతోషం. వారి సంతోషాన్ని ఎవ్వడూ తీసేయలేడు. పాటలేక ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధి నే చేరనా. ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధి. దేవునికి మహిమ. ఎక్కడో ఏదో తేడా వచ్చింది. దగ్గా సౌండ్ వినపడట్లేదు. జర చూసుకోండి మంచిగా. ప్రభు మీద భారం వేసి ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. రైట్. రెండవది, ఎందుకంటే ముగింపు దృష్టిలో పెట్టుకున్నాం కనుక. ఏం దృష్టిలో పెట్టుకున్నాం? పద్దాకల వాళ్ళతో వీళ్ళతో తగాదలు కాదు. తగ్గించుకో, ఓర్చుకో. మిడిసిపడ్డారా అవతలోళ్ళు? పడని. మిడిసిపడేవాడు ఎంతకాలం ఉంటాడు? నువ్వెంతకాలం? ఆహాని రెచ్చగొడుతున్నారా? రెచ్చిపోని. నువ్వు రెచ్చిపోవకు. పోనీలేమ్మా నువ్వే పైటర్ మస్తానమ్మా అనుకుంటా. పోనీలయ్యా నువ్వే పైటర్ మస్తాను. పోనీలే బాబు నువ్వే మనగాడివి లేపో. తగ్గించుకో. సాధ్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ఏ దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ ఉంటాయి? బాగా డెప్త్ వ్యామోహాలు పెంచుకోవాకు. భర్త భార్య బంధం నిజమే, కానీ అది తాత్కాలికం. పిల్లలు తల్లి బంధం నిజమే, కానీ అది తాత్కాలికమే. గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరివి. ఎవరితోనూ నీ అనుబంధం స్థిరం కాదు. ఖచ్చితంగా ఒకరోజు నీకు వారికి ఎడబాటు
ఉంది. అదే కొద్ది కాలం తర్వాత మళ్ళీ అందరం కలుసుకుంటాం. స్తోత్రం. కాబట్టి మనం గ్రహింపులో ఎల్లప్పుడూ ఉంచుకోవాల్సింది మన ముగింపు.